హాయ్ అండి, మొత్తం చూడండి. ఎండు చేప వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చుద్ది కూడా. ప్లీజ్ అండి, కొంచెంమందికి వాసన వచ్చుద్దని అలా అది వండరు. ఇలా వండండి, మీకు వాసన కూడా ఎక్కువ అనిపించదు. చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం వీడియో చూడండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో చూడండి, షార్ట్ వీడియోస్ చూడకపోయిన పర్వాలా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడం మర్చిపోవద్దు. టచ్ చేస్తేనే నా ఏ వీడియో పెట్టినా వస్తుంది. బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది. బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది. మీరు చూస్తే నేను కంపల్సరీ మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన బట్టి నేను లాంగ్ వీడియో కానీ లైవ్ కానీ వచ్చి సపోర్ట్ చేస్తానండి. సరే అండి, మొత్తం చూడండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఈ గోరువెచ్చని నీళ్ళలో ఎండు చేపలు కడగాలి. ఎండు చేపలు వంకాయ కూర నేను ఉండేది. ఆల్రెడీ ఉల్లిపాయలు అవన్నీ వేసాను. ఇదిగోండి, ఇలా నీట్గా కడుక్కోవాలి. తెల్లగా ఉంది కదా, మళ్ళీ ఇంకోసారి కడగాలి. ఈ నీళ్ళే కాదు, ఒక 2 సార్లు మళ్ళీ మామూలుతో నీళ్ళతో కడుక్కోవచ్చు. ఇదిగో ఈ తెల్లదంతా పోవాలి. ఇలా రుద్ది నేను ఈ ఎండు చేపలకి ఈ మూగురు నల్లగా అయిపోయిందిలేండి. ఈ మూగుల్లో ఎండు చేపలు ఎండు రొయ్యలే వేపుకొని వేసుకుంటూ, కొంచెంమంది ఏంటంటే ఈ కడిగిన తర్వాత ముందు వేపేసి తర్వాత ఉల్లిపాయలు వేసేస్తారు. నాకు ఎందుకన్నా నీసు వాసనలాగా అనిపిస్తుంది. ఇలా అయితే నీసు వాసన రాదు, మంచిగా బాగుంటుందండి. ఇది ఒక్కోసారి ఇక్కడ కొంచెం ఇదిగా కనబడుతూ ఉంటుంది. అది చూసుకొని ఏమైనా అనిపిస్తే తీసేయాలి. ఇదిగోండి, అంటే తీస్తాం కానీ ఒకసారి మళ్ళీ చూసుకొని 1కి 2 సార్లు కడుక్కుంటూ ఉంటారు. అదిగోండి, చూసారు కదా. ఈ పల్స్టీ అయితే మనం వేడి నీళ్ళు వేయగానే అయ్యే ఇదైపోతూ ఉంటాయి తోకలు అయ్యి. కొంచెంమంది ఏంటంటే నూనెలో వేపుకొని కారం వేసుకొని ఉప్పు అయ్యాయి కదా, బొమ్మిడేలో ఏదో అంటారు. నేను మా డాడీ వాళ్ళ ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాను. ఇవి గుడివాడ నుంచే. కానీ పప్పులో కూడా చక్కగా ఈ కడుక్కొని నూనెలో చక్కగా వేపేసి కారం వేసుకుంటా పప్పులోకి, టమాటా పప్పులోకి బాగుంటుందండి. నేను అంతకుముందు అలా చేసేదాన్ని కాదు. మా వారు అన్నారు ఇలా బాగుంటుంది సుంత అంటే, సర్లే అని చెప్పి ఈ తోకలు కదా అందుకనే నీకు అయిపోయినాయి. ఈ మళ్ళీ షింక్లో పారిపోసి మాకు ఏంటంటే మంచినీళ్ళుగానే ఉంటాయి. మొత్తం అన్నీ వేసుకొని మళ్ళీ 1కి 2 సార్లు 2-3 సార్లు కడుక్కుంటానండి నేను. ఎందుకంటే అవి అన్నీ కలిపేస్తాం కదా, అందుకనే మేము 1కి 2 సార్లు ఇలా చక్కగా నీట్గా కలుపుకుంటేనే ఎందుకంటే ఆల్రెడీ రుద్దినాయే కాబట్టి ఇంకోసారి కడిగి తీసేస్తా. మొత్తం 3 సార్లు కడుగుతా. ఒకసారి ఏమో గోరువెచ్చని నీళ్ళు కడుక్కోండి. కరెక్ట్గా 3 సార్లు అండి. 2 సార్లు ఏమో, ఒకసారేమో వేడి నీళ్ళు, 2 సార్లు ఏమో చల్లటి నీళ్ళు కడుక్కుంటా. నాకు నీసు వాసన ఎక్కువ వస్తే నాకు అసలు అది తెల్లేము. నీసు వస్తాయి. నీసు ఎక్కువ రాకుండా అంటే ఎవరైనా కూడా వేపుతారు. వేపి డైరెక్ట్ దాంట్లోనే ఉల్లిపాయలు వేసేస్తారు. ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇవి పారబోసేయడమే. నెక్స్ట్ ఇవ్వండి, నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ముందు వేపేసాను నూనెలో. వేపిన తర్వాత వంకాయలు వేసి, అసలు నేను వీడియో చూపిద్దాం అనుకోలేదు, కానీ మన ఫ్యామిలీ మొత్తం చూస్తారని
యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ కల్లుప్పు వేసి ఈ వంకాయలు వేసి ఏగనిస్తున్నా. ఇదిగోండి కొంచెం వేగని ఇంకా ఏగాలి. అంతలోకి ఇందాక మూకుడు కడిగిన మూకుడు ఉంది కదా, దాంట్లోనే ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఆ ముక్కలని వేపేద్దాం. ఇది అంతలో మగ్గుద్ది సన్నసగన పెడితే. ఇదిగోండి ముక్కలు వేపుతున్నావు కదా, ఇదిగోండి ఈ నూనె వేసా. ఈ గుంటకి సగానికి వేసా అంతే. దీంట్లోనే ఇలా అంటే మరీ ఓను మాడేదాకా ఉంచకూడదు, కొంచెం ఇలా వేగితే చాలండి. చూసారు కదా నూనె. ఇక ఆ నూనె దేంట్లోకి వాడను, మళ్ళీ ముక్కలు వేసుకుంటా. దేంట్లోకి వాడకూడదండి, అది పారేడివే. ఒక స్పూన్ ఉంటుందేమో అంతే. ఇది మొత్తం వేపిన తర్వాత చూపిస్తా. అంతలోకి వంకాయ గురిందో చూద్దాము. చక్కగా మగ్గిపోయింది. ఇవి కూడా అయిపోవచ్చినాయి. ఇగో వేస్తాను. ఎలా చేయాలంటే ఫస్ట్ నూనె పోయాలండి. నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయాలండి. ఉల్లిపాయలు అవన్నీ వేగాక, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఇదయ్యాక మళ్ళీ కొంచెం మగ్గాక బాగా వేగిపోతుంది కదా అల్లం. వేగిన తర్వాత పసుపు వేయాలండి. పసుపు ఉల్లిపాయ వేసినప్పుడే వేసేయాలి. నేను పసుపు మర్చిపోయా, మళ్ళీ చెప్తున్నా. నూనె వేసి పసుపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేగిపోవాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి. వేపిన తర్వాత వంకాయ కొంచెం కల్లుప్పు వేయండి. ఎందుకంటే ఈ ఎండు చేపలు కొంచెం ఉప్పుగానే ఉంటాయి కదా, అందుకని ఎక్కువ వేసుకోకండి. సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేయండి. చక్కగా ఇలా మగ్గిపోతే ఇప్పుడు చేపలు కూడా పక్కన వేపేసా, చూపించా కదా కడిగింది. అదంతా ఫస్ట్లోనే వచ్చింది కదా. ఇవ్వండి ఈ చేపలు కూడా. నేను కొంతమంది ఏంటంటే ముందు నూనెలో చేపలు వేపేసి తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేస్తారు. అలా అయితే నాకు వాసనగా అనిపిస్తుంది. వాసన మరీ ఎక్కువ నీసు వాసనలాగా అనిపించి నేను ఇలా వేసుకుంటా. ఇప్పుడు కారం వేయాలి. ఇదిగోండి దీంతో 1 స్పూన్ కారం వేసాను. ఎందుకంటే 1/2 కేజీ నెయ్యి వంకాయలు. కారం వేసి కలిపి నీళ్ళు పోసి వేయడమే అండి. కలిపాం కదా, ఇక నీళ్ళు పోసేద్దాం. ఈ వంకాయ ముక్కలు మునిగేదాకా చాలా ఓను ఎక్కువ పోయొద్దు. ఆల్రెడీ నూనెలో ఎండు చేపలు వేపిస్తాం కాబట్టి. కరెక్ట్గా ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసానండి నేనైతే. ఎందుకంటే కొంచెం చేప ముక్కలు దీంట్లో కూడా ఉడకబెడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకోండి ఇప్పుడు కొంచెం ఫుల్ మంట పెట్టేస్తున్నా. కారం దీనికి వండుతాను. ఫుల్ మంట పెట్టేస్తున్నా. ఆల్రెడీ ఉప్పు వేసా కాబట్టి ఇక ఉప్పు వేయలేదండి. ఫుల్ మంట పెడుతున్నా. చూడండి ఒక 5 నిమిషాలు ఫుల్ మంట పెట్టి ఇక మధ్యలో పెట్టుకోవడమే. అంటే శాంతం తగ్గించకూడదు, శాంతం ఫుల్గా పెట్టుకోకూడదు, మధ్యలో పెట్టుకోండి మంట. ఒక 5 నిమిషాలు ఫుల్గా పెడుతున్నా. ఇదిగోండి చాలా వరకు తగ్గినాయి కదా. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా ఒక 5 నిమిషాలు సగం పెట్టి. ఇదిగోండి ఇప్పుడు తీస్తున్నా. చూసారు కదా చాలా వరకు. ఒక 5 ఇక మసాలా పొడి వేసేస్తా. కొంచెం బాగుంటుంది మసాలా పొడి వేస్తే. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ మసాలా పొడి వేసా. చాలా బాగుంటుందండి. మొత్తం వీడియో చూడండి ఎలా చేసింది అనేది మళ్ళీ చెప్తా. ఫస్ట్ నూనె పెట్టానండి. మూకుడు పెట్టి నూనె పెట్టిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి,
పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసానండి. వేసిన తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. అవి కూడా వేగిన దాకా పచ్చివాసన వచ్చేదాకా వేగిన తర్వాత వంకాయలు వేసా. వంకాయలు కూడా వేసి కొంచెం కల్లుప్పు వేసండి. ఎక్కువ వేయాలి, కొంచెం వేసి. ఎప్పుడు కూరలో వేసుకున్నట్లుగా వేసుకోకండి, ఎందుకంటే చేపలు కొంచెం ఉప్పుగా ఉంటాయి. ఎండు చేపలు కదా, ఉప్పు చేపలు, ఎండు ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కసం అయిపోద్ది. కొంచెం వేసుకొని ఆ తర్వాత వంకాయలు కూడా వేగాలి. అందులోకి నేను ఇందాక క్లీన్ చేసి వేపానని చూపించా కదండి, అలా క్లీన్ చేసుకొని ఇంకో దాని మీద బాడీ మీద దాని మీద చిన్న దాక మీద వేపుకోండి. దాంట్లో నీళ్ళు పోసి ముందు కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాసిన తర్వాత అవి కడుక్కొని తర్వాత ఒకసారి నీళ్ళతో కొంచెం కడిగేసి, ఉట్టి నీళ్ళతో కడిగేసి అది మూగుడు పెట్టేసి నూనె పోసి ముక్కలు వేపేసుకోండి. వేపిన తర్వాత ఆ వేపిన ముక్కలు వంకాయ మగ్గిపోద్ది కదండి, ఉప్పు వంకాయ వేసిన మగ్గిపోద్ది కదా, మగ్గిన తర్వాత అది వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోండి. నేను 1/2 కేజీకి పెద్ద ఉల్లిపాయను, 2 పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ వంకాయలకండి వేసుకున్నాను. మీ ఇష్టం, ఉల్లిపాయలు ఎక్కువ వద్దు, కొంచెం కర్రీ ఎక్కువ వద్దు, లేదంటే నేను 2 పూటలకే కదా మాకు సరిపోద్ది 1/2 కేజీ దానికి, అందుకని నేను 2 పూటలకి ఒక 10 ముక్కల దాకా వేసాను. తోకలు కానీ మధ్య ముక్కలు కానీ ఏవైనా కూడా ఒక 10 ముక్కలు వేసాను 2 పూటలకని. మీ ఇష్టం, మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి. అలా వేసుకొని కొంచెం ఈ చేప ముక్కలు నూనె, వంకాయ తర్వాత నూనెలో వేపుతాం కదా, వేపిన తర్వాత ఆ వంకాయ ఉడికిన తర్వాత దాంట్లో వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం ఆ వంకాయ ముక్క మునిగేదాకా నేను 2 గ్లాసులు పట్టింది నాకు, మీకు ఎంత పడితే అన్ని వేసుకోండి. వేసుకొని ఫుల్ మంట పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వండి. ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు శాంతం తగ్గించొద్దు, అలా అని చెప్పి ఫుల్గా మంట పెట్టు, మధ్యలో పెట్టి మంట చక్కగా ఉడకనివ్వండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు తర్వాత తీసి, ఇది కూడా నేను ఇప్పుడు తీసాను. మొత్తం కర్రీ అయిపోయింది మొత్తం చక్కగా. ఇది చూసారా, ఈ గుజ్జు ఏంటంటే కొంచెం ఉండాలి, ఎందుకంటే కలుపుకోవడానికి ఉండాలి కదా. నేను ఇక కట్టేస్తున్నానండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ మొత్తం చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను టమాటాలు ఏమీ వేయలేదు, వంకాయ ఎండు చేపల కర్రీ అండి, ఇగురు కర్రీ, పులుసు కూడా కాదు, ఇగురు కర్రీ. మొత్తం చూసి లాంగ్ వీడియో చూడండి, షార్ట్ వీడియో చూడకపోయినా పర్వాలేదు, లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఇది బి అశోక్ కుమార్ -J1 ఛానల్లో వస్తుంది. కే సునీత ఐడితో కూడా నేను వస్తూ ఉంటాను. 2 ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఎక్కువసేపు ఉంటా, మీరు 10 నిమిషాలు వీడియో చూసేదాల్లో నేను 20 నిమిషాలైనా ఉంటాను. 2 ఛానల్స్ సపోర్ట్ చేయండి, మొత్తం చూడండి ప్లీజ్. బాయ్ అండి.